శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 41వ అధ్యాయం ఇంద్రుని వృత్తాంతం. ఇంద్రుడిలా చెప్పెను. వేల కొలది యుగాలు గడిచిపోయిన తర్వాత బ్రహ్మకు తిరిగి తెల్లవారింది. అంతటా క్షీణించిపోయిన ప్రజలను తిరిగి సృష్టించుటకు బ్రహ్మ సఫల ప్రయత్నం చేసి జగాలను ఉత్పన్నం చేసెను. పవిత్రులకు మునులారా, అంతట రెట్టింపు పదార్థాలు గడిచిపోగా పృథ్వీ జలమునందు, జలము అగ్నియందు, అగ్ని వాయువందు, వాయువు ఆకాశమందు తన్మాత్ర సహితంగా అయిపోయాయి. 11 జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు అహంకారం ఆ క్షణమందే మహాతమమందు విలీనములైపోయినవి. మహాశ్రేష్టమగు మహత్తు కూడా యుక్తమై విలీనమైపోయింది. మహత్తు అవ్యక్తాన్ని పొంది తన గుణాలతో కలిసి భవనియందు లీనమై ఏకం చెందెను. పిమ్మట పురుషుడకు శివుని నుంచి పూర్వం వలనే సృష్టి ఉత్పన్నమైంది. అప్పుడు కేవలం మనస్సునందు తలుచుకున్న మాత్రాన్ని శివుని మానసపుత్రుల సృష్టి జరిగింది. కమలయోనియగు బ్రహ్మ ద్వారా ఉత్పన్నమైన సృష్టి లోకవృద్ధిని పొందలేకపోయింది. అంతటి ప్రజల వృద్ధి కొరకు భగవానుడగు బ్రహ్మ తన మానసిక పుత్రులతో కలిసి స్వయంగా శివుని ధ్యానం చేస్తూ కఠినమగు తపస్సు ఆచరించెను. పరమాత్ముడగు శివుడు ఆయన తపస్సు చేత ప్రసన్నుడై బ్రహ్మ యొక్క అభీష్టాన్ని తెలుసుకొని, నేను నీ పుత్రుడను అనుచు లలాట మధ్య భాగాన్ని ఛేదించను. అంతటా అతడు స్త్రీ పురుషుల సంయుక్త రూపం సృష్టించెను. అర్ధనారీశ్వరుడగు మహాదేవుడు ఆయన పుత్రుడయ్యను. అంతట పరమాత్మయగు శివుడు జగద్గురుడగు బ్రహ్మను దహింపచేసెను. పిమ్మట 3 లోకములు వృద్ధి కావాలనే ఉద్దేశం చేత శివుడు యౌగిక మార్గం స్వీకరించి తనలో అర్ధభాగముగా పరమేశ్వరుని ఉపభోగించెను. ఈ విధంగా ఆయన ఆమెతో సంయోగం చేసి బ్రహ్మ విష్ణువులను సృజించెను. పరమేశ్వరుడకు విశ్వేశ్వరుడు పాశుపతాస్త్రం కూడా సృజించెను. ఈ విధంగా మహాదేవి యొక్క అంశచేత బ్రహ్మ విష్ణువులు ఉత్పన్నులైరి. ఈ విధం చేతనే బ్రహ్మ అండజుడు పద్మజుడు అయి శివభగవానుని శరీరం నుంచి కూడా ఉత్పన్నుడయ్యను. ఇట్లు సంక్షేపంగా నేను అతి ప్రాచీనమగు ఇతిహాసం అంతటినీ నీకు తెలిపితిని. అంతేకాక బ్రహ్మ యొక్క ప్రథమ పరార్థం యొక్క మధ్యభాగమందు జరిగిన వృత్తాంతం చెప్పాను. ఇప్పుడు నీకు సంక్షేపంగా తమోగుణం నుంచి ఉత్పన్నములైన బ్రహ్మ యొక్క వైరాగ్యం చెబుతున్నాను. విష్ణు భగవానుడు కూడా తన శరీరాన్ని 2 భాగాలు చేసి వాటి నుంచి అచరంలాగా 2 కలిసి ఉన్న జగత్తును ఉత్పాదనం చేసెను. అంతటా అతడు బ్రహ్మని కూడా సృజించెను. బ్రహ్మ రుద్రుని సృజించెను. ఉత్తములగు మునులారా, 2వ కల్పమందు విష్ణువు బ్రహ్మను సృజించెను. అప్పుడు బ్రహ్మ విష్ణువును సృజించగా అంతట శివుడు బ్రహ్మను సృష్టించెను. అంతట బ్రహ్మ ఈ జగత్తంతయు దుఃఖమందు మునిగి ఉందని భావించి సృష్టి యొక్క క్రియాకలాపం వదిలివేసి తన ఆత్మను ఉచ్చతరుడగు పరమేశ్వరుని ఆత్మయందు లీనం చేసెను. అంతట ఉచ్ఛ్వాస నిశ్వాసములను ఆపివేసి పాషాణం వలె అచలుడై ఆ బ్రహ్మ 10,000 సంవత్సరాలు సమాధి స్థితి అందుండిపోయెను. సుందరమ్మకు కింది వైపుకు వంగి ఉన్న కమలం ఆయన హృదయమందు నిలిచెను. తదుపరి ఆయన పూరక ప్రాణాయామం ద్వారా నిండినట్లు చేసెను. అతడు కుంభక ప్రాణాయామం చేత పైకి ముఖం చూచినట్లు చేసి పైకి లేచెను, అనగా ఊర్ధ్వవక్త్రుడయ్యను. ఆ కమలం యొక్క కర్ణిక మధ్యం నుండి బ్రహ్మ పరమేశ్వరుడకు శివుని స్థాపన చేసెను. అంతట బ్రహ్మ తనను తాను స్మృతికి తెచ్చుకున్న నియమాల చేత తన ఆత్మను శుద్ధి చేయు శివుని హృదయమందు స్థాపితం చేసెను. ఆ స్థానం ఎంత చిన్నదనగా కమలం యొక్క మృణాల దండం యొక్క దారములో 100వ వంతుతో సమానంగా ఉండెను. ఆయన పూజ్యుడకు శివుని ఓం అను మంత్రం చేత యమ పుష్పాలు మొదలైన వాణిచే పూజించెను. అంతటా బ్రహ్మ యొక్క హృదయమందు నిలిచి ఉన్న శివుడు ఆయన లల్లాటం ఛేదించుకుని ఉత్పన్నుడయ్యను. హృదయం నుంచి ఉత్పన్నుడైన ప్రభువు యొక్క మూల రూపం నీలముగా ఉండి అగ్ని సంయోగం చేత ఎర్రగా అయ్యను. పురుషుడు నీలము మరియు ఎర్రని 2 రంగుల చేత ఉండటచే కాలం పురుషాకారమయ్యను. అతడు దేవతల ద్వారా నీలలోహితుడుగా చెప్పబడి బ్రహ్మ చేత కాలము అని పేరిడబడెను. ఇందుచే ప్రభువు ప్రసన్నుడయ్యను. మహామనులారా, విశ్వాత్ముడగు బ్రహ్మ ప్రసన్నమైన మనసు చేత శివుని స్తుతించగా ఆ స్తుతి చేత శివుడు ప్రసన్నుడయ్యను. ఆ కారణాన శివుడు 8 పేర్ల చేత విశ్వాన్ని ధరించెను. బ్రహ్మ ఇట్లు చెప్పెను: భగవానుడా, సూర్య సమానుడవు, అమిత తేజోవంతుడవు, రుద్రుడవు అగు నీకు నమస్కారం. జలరసమయుడగు భవనికి నమస్కారం. భూమి గంధస్వరూపుడగు రవికి నమస్కారం. వాయువు స్పర్శస్వరూపుడగు ఈశునికి నమస్కారం. ప్రతి ఆత్మకు అధిపతియగు అమిత తేజోవంతుడైన పావకునికి పశుపతికి నమస్కారం. ఆకాశ రూపుడు సర్వమాత్రలు కలవాడు అగు
భీమునికి నమస్కారం. సోముడు అమృతానికి నివాసుడగు మహాదేవునికి నమస్కారం. ఉగ్రునికి నమస్కారం. కర్మయోగి యజమాన రూపుడగు ఉగ్రునికి నమస్కారం. పితామహుడగు బ్రహ్మచేత చేయబడ్డ ఈ స్తుతి చదివినవాడు, విన్నవాడు, ఏకాగ్రచిత్తుడై బ్రాహ్మణులకు వినిపించినవాడు 1 సంవత్సర కాలంలో అష్టమూర్తి అగు శివుని సాయుధ్యం ప్రాప్తించుకొనగలుగును. ఈ విధంగా బ్రహ్మ మహాదేవుడగు శివుని స్తుతించి ఆయన ఎదుట నిలబడెను. అంతటా మహాదేవుడు అష్టమూర్తి యందు ఆయన్ను దర్శించెను. ఆ తేజం 4 దిక్కుల యందు వ్యాపించెను. సూర్యుడు, అగ్ని, చంద్రుడు, పృథ్వీ, వాయువు, జలము, ఆకాశము, యజ్ఞకర్త ప్రత్యక్షమైరి. అప్పటి నుంచి ఈశ్వర భగవానుడు అష్టమూర్తి అని చెప్పబడుతున్నాడు. అష్టమూర్తి యొక్క కృపచేత బ్రహ్మ పునః సృష్టి చేసెను. చరాచరమయ జగత్తును సృష్టించిన తర్వాత 1000 యుగాల కాల పర్యంతం బ్రహ్మ కల్పాంతరుడయ్యను. రాబో కల్పమంద ఆయన మేలుకాంచినప్పుడు తిరిగి సృష్టి చేయాలని కోరుకొనెను. అప్పుడు కూడా అతడు ఉగ్రము మహాభయంకరమగు తపస్సు ఆచరించెను. ఆ తపస్సు చేత అతడు దీర్ఘకాలం ఎట్టి ఫలితము లభించనందువలన మహాదుఃఖితుడయ్యను. ఆ దుఃఖమే ఆయనను క్రోధితునిగా మార్చెను. క్రోధం నిండుట చేత ఆయన కన్నుల నుండి బాష్పాలు రాలినవి. ఆ బాష్పాల నుంచి భూతప్రేతాలు ఉత్పన్నమైనవి. భూతప్రేత దానవుల ఆ ప్రథమ సృష్టిని చూసి బ్రహ్మ స్వయంగా తనను తాను నిందించుకొనెను. క్రోధపూర్ణుడై బ్రహ్మ తన ప్రాణాలు త్యజించెను. అంతట ప్రభువుకు ఈశ్వరుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి ప్రాణ రూపాన రుద్రుడుగా ఉత్పన్నుడయ్యను, అనగా ప్రకాశించెను. బాలసూర్యుని వంటి ప్రకాశం కలవాడగు రుద్రుడు అర్ధనారీశ్వరుడై తనను తాను 11 భాగాలుగా విభజించుకొని వ్యవస్థితుడయ్యను. సర్వాత్ముడగు అర్ధనారీశ్వరుడు స్వయంగా తన సగభాగం నుంచి ఉమాదేవిని సృజించెను. లక్ష్మీ, దుర్గా, సరస్వతులను ఉమ సృష్టించింది. అంతకుముందే ఆమె వామ, రౌద్రి, మహామాయ, కమలనయని, వైష్ణవీదేవి, కళావికారిణి, కమలవాసిని, కాళి, బలవికర్ణీ దేవి, బలప్రమదిని, సర్వభూత ధమని, మనోన్మని అను దేవి మహామాతలను సృజించెను. అదేవిధంగా ఉమ వేల కొలది అన్య స్త్రీలను కూడా సృష్టించెను. ఈ స్త్రీలు రుద్రునితో 3 లోకాలకు అధిపతి పరమేశ్వరుడు ఒక మహాదేవుని ఎదుట నిలబడ్డారు. ఆయన బ్రహ్మ యొక్క మృతదేహమందు తిరిగి ప్రాణం సంచారం కలిగించి ఆయన పునర్జీవితని చేసెను. బ్రహ్మ యొక్క పుత్రుడకు మహేశ్వరుడు బ్రహ్మకు ప్రాణాలు కలిగించెను. ఆ దేవతలకు అధిపతి అగు రుద్రుడు ప్రసన్నుడయ్యను. ఆయన పునర్జీవితుడైన బ్రహ్మతో ఈ విధంగా పలికెను: హే మహాభాగ, బ్రహ్మాండ జగత్ప్రభువు, విలపించవద్దు. నీ హృదయాన ప్రాణాలను పోసి నేనే పునర్జీవితని చేసి తిని, అందుచేత లెమ్ము అని పలికెను. రుద్రుని ఆ మాటలు విని స్వప్నం నుంచి లేచిన వాని వలె లేచి నిలబడి బ్రహ్మ మిక్కలి ప్రసన్నుడయ్యాను. తనయందు ప్రాణ సంచారం తిరిగి కలుగుటచే పూర్ణ కమలాల వలె విస్ఫారితమైన నేత్రాలతో శివుని వైపు తదేకంగా వీక్షించెను. చాలా కాలం పాటు ఈ విధంగా చూసిన పిమ్మట ఆ రుద్రుని సమ్ముఖమున 2 చేతులు జోడించి ప్రేమపూరితములకు మృదు వాక్కులచే, మహానుభావ, నీవు నా మనస్సును సంతోషింపచేయుచున్నావు. అష్టమూర్తులుగాను 11 రూపాలలోనూ నా ఎదుట ప్రత్యక్షమైన నీవు ఎవరవో తెలుపుము అని ప్రశ్నించెను అని చెప్పి ఇంద్రుడు మరలా ఇట్లు చెప్పెను. ఈ వచనాలు విన్న దేవతా శత్రునాశకుడగు మహాత్ముడు శంకర భగవానుడు సుఖదాయకములకు తన చేతులచే బ్రహ్మను స్పృశిస్తూ ఇట్లు పలికెను: నన్ను పరమాత్ముడిగా, వీరిని జన్మరహితమగు మాయగా తెలుసుకొనుము. నా పార్శ్వాన నిలబడి ఉన్నవారు రుద్రులు, వారు నిన్ను రక్షించుటకే వచ్చి ఉన్నారనగా, ఆ మాటలు విన్న బ్రహ్మ చేతులు జోడించి శంకర భగవానునికి ప్రణామం చేసి హర్షంతో గద్గదములకు వాక్కుల చేత, భగవాన్ దేవదేవేశ, నేను దుఃఖం చేత వ్యాకులత చెంది ఉన్నాను. ఈశాన శంకర, నన్ను సాంసారిక బంధనాల నుంచి విముక్తి చేయము అనగా, బ్రహ్మ చేసిన ఈ ప్రార్థన విని ఉమాపతేయకు శంకరుడు మందహాసం చేస్తూ ఉమారుద్రులతో అంతర్ధానుడైపోయాను. మరలా ఇంద్రుడు ఇట్లు చెప్పాను: అందుచేత శిలాద, నీవీ లోకాలన్నింటి అందును గర్భం నుంచి ఉత్పన్నుడు కానివాడు, మృత్యురహితుడు ఎవడు ఉండడని తెలుసుకొనుము. అంతేకాక బ్రహ్మకు కూడా మృత్యువు కలదు. కానీ రుద్రుడు ప్రసన్నుడైన ఎడల గర్భమందు జనించకుండా జన్మ మృత్యురహితుడకు పుత్రుడు ప్రాప్తించడం నీకు అసాధ్యం కాదు అని పలకగా, శిలాదుడు ఈ విధంగా ప్రబుద్ధులకు మునులకు తెలిపి దేవతలతో కలిసి దయాళుడైన దేవేంద్రుడు తన ఐరావతాన్ని అధివసించి వడలిపోయెను. ఇంద్రుని వృత్తాంతము అను 41వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.